వివిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్ ఇది 7వ డివిజన్లో ఉంది. ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎంతోమంది యాక్చువల్గా ఉన్నత స్థితిలో ఉన్నారు. నేను అనేక దఫాలు రావడం జరిగింది. 14-19లో వచ్చాను, మళ్ళీ ఈసారి కూడా రావడం జరిగింది. అయితే ఈ స్కూల్ని డెవలప్ చేయమని ఏపీఐసి చైర్మన్ కృష్ణయ్య గారు, వారి మిస్సెస్ యాక్చువల్గా అరుణ వాళ్ళు ఈ స్కూల్లో చదివిన వాళ్ళ బ్యాచ్మేట్ అంతా ఒకరోజు మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఆ రోజు చెప్పాను, నేను దీన్ని డెవలప్ చేస్తాం, ఒక మంచి స్కూల్గా ఏదైతే విఆర్ హై స్కూల్ డెవలప్ చేసామో దానికంటే ఇంకా బాగా చేస్తామని చెప్పాను. దాని ప్రకారం దీని ఫండ్స్ యాక్చువల్గా ప్రస్తుతానికైతే 1,40,00,000 యాక్చువల్గా శాంక్షన్ చేయించాం, ఒక సిఎస్ఆర్ ఫండ్. దాని మీద వర్క్ యాక్చువల్గా ఇవాళ మొదలుపెట్టారు. వీళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి 10th క్లాస్ పిల్లలకి. 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్ అవుతానే వర్క్ స్టార్ట్ చేయమని హెడ్ మాస్టర్ గారి యొక్క రిక్వెస్ట్తో 10th క్లాస్ ఎగ్జామ్ అవుతానే వెంటనే స్టార్ట్ చేయమని ఆ యొక్క అధికారులకి, ఆ కాంట్రాక్టులకు చెప్తున్నాను. ఇదే విధంగా నెల్లూరులో ఒక 15 హై స్కూల్స్ ఉన్నాయి. 15 హై స్కూల్స్ని టేకప్ చేసాం. అన్ని స్కూల్స్ వర్క్ స్టార్ట్ అయింది. విఆర్ హై స్కూల్లో ఒక మోడల్గా మా పిల్లలు ఎవరైతే ఉండారో వాళ్ళు ఎన్సీసీ 2 గ్రూపుల యొక్క సపోర్ట్తో దాన్ని చేయటం జరిగింది. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా నా బాధ్యతగా నెల్లూరులో ఉండే స్కూల్స్ అన్నింటినీ మోడర్నైజ్ చేయడానికి దానికి తగ్గట్టుగా ఫండ్స్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజే గౌరవనీయ కలెక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. నెల్లూరులో ఉన్న అన్ని అంగన్వాడీ సెంటర్లని ఆ సిస్టంలో వాళ్ళ దగ్గరే, ఆ టీచర్ల దగ్గరే 2014-19లో ట్రైనింగ్ ఇచ్చినట్టు చేయాలనే ఉద్దేశంతో గౌరవనీయ మంత్రి గారితో మాట్లాడటం జరిగింది. మరి ఈరోజు కలెక్టర్తో డీటెయిల్గా డిస్కస్ చేశా. వారిని ఫస్ట్ స్టడీ చేసి, రివ్యూ చేసి, ఫిజికల్ ఇన్స్పెక్షన్ కొన్ని చేయమన్నాను. వారు చేసిన తర్వాత నేను కూడా కొన్ని అంగన్వాడీ సెంటర్లు ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసి వాటిల్ని కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి ఏమాత్రం తక్కువ కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి వాటిని డెవలప్ చేసి నిరుపేదలకి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వటమే ముఖ్య ఉద్దేశంగా ఈరోజు చేస్తాం. అందరినీ ఒకటే నేను రిక్వెస్ట్ చేసేది, ఏదైతే ఎలక్షన్స్కి మాట ఇచ్చామో దానికంటే ఎన్నో రేట్ల వర్క్లు ఈరోజు నెల్లూరు జరుగుతున్నాయి. ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు ఇస్తామని చెప్పాలా, ఈరోజు వేస్తున్నాం. ఈ స్కూల్స్ అన్నీ టేకప్ చేస్తానని చెప్పాలా, ఒక విఆర్ హై స్కూల్లో చెప్పా, కానీ స్కూల్స్ అన్నీ టేకప్ చేసాం. ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో 15 డ్రైన్స్, ఉయ్యాల కాలువ కావచ్చు, రామిరెడ్డి కెనాల్ కావచ్చు, చెల్లప్ కెనాల్, ఇవన్నీ చెప్పలా, ఇవన్నీ టేకప్ చేసాం. ఎంట్రీ అండ్ రోడ్స్ చెప్పలా, ఈరోజు టేకప్ చేసాం. ఈ విధంగా చెప్పని ఎన్నో టేకప్ చేసి ఈరోజు ముందుకు పోతున్నాం. ప్రతి ఒక్కరిని కొద్దిగా ఓపిక పట్టండి. ఖజానా చూసుకొని, ఖజానా పరిస్థితిని బట్టి ఖచ్చితంగా ఈ రాబోయే 3 సంవత్సరాలు నెల్లూరు సిటీని మీరు అనుకున్న దానికంటే ఎన్నో రెట్లు డెవలప్ చేస్తానని మాటిస్తున్నాను. థ్యాంక్ యూ.